బ్రతికించింది. వాక్యము బ్రతికించింది. బ్రతికించే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. వెలుగైన వాక్యము దీపములాగా నీ మధ్యన ప్రకాశిస్తూ ఉంటే జోగి నిద్రపోయే నిద్రాశక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నావేమో. నీవు నిద్రకు ఆసక్తిని చూపిస్తున్నావేమో. అంటే నిద్ర దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధ గ్రంథంలో నిద్ర గురించి అది చింపిడి గుట్టలకు కారణమవుతుందని, అది సోమరతనానికి సాదృశ్యమని, ఆకలి దప్పులకు నీకు అలవాటు చేస్తుందని. నిద్ర గురించి అది నిద్ర ఎవరికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యము. నిద్రపోయే సమయం ఉంది. రాత్రి పని చేయదు, నిద్రపో. పగలంతా కూడా పని చేయదు. నీ నీ జీవన పోషణమైన పనైనా లేకపోతే జీవింపజేసే దేవుని పనైనా ఆ పని చేయవలసిన నీవు జోగుతున్నావేమో, నిద్రపోతున్నావేమో. అపవాది సంబంధమైన నిద్రాశక్తి కలిగి ఉంది. నిద్ర ఏం చేసింది తెలుసండి? అబ్రహాము కలిగిన నిద్ర ఇశ్రాయేలు ప్రజలకు 430 సంవత్సరాలు బానిసత్వాన్ని తీసుకొచ్చింది. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నాకు బలిని సిద్ధపరిచిన ప్రభు చెప్తే బలిని తీసుకొచ్చి దేని ఖండమును దానికి ఖండించి ఎదురుగా పెట్టి చీకటి కమ్మిన కారణాన్ని బట్టి అబ్రహాము నిద్రపోయాడు. అబ్రహాము నిద్రపోయిన కారణాన్ని బట్టి రావలసిన ఆశీర్వాదం బదులు ఏ ప్రజలనైతే ఆశీర్వదిస్తానంటున్నాను వారు 400 సంవత్సరాలు పైబడి బానిసలుగా ఉంటారని దేవుడు. చూడండి నిద్ర ఎంత శాపానికి కారణమైంది. చూడండి, నినివే పట్టణం నశించిపోతున్నారు, నువ్వు వెళ్ళి చివరిగా నా మాటలు చెప్పు అంటే వాడు అమరానికి వెళ్ళిపోయి నిద్రపోదు. ఒక ప్రవక్త, గౌరవించబడవలసిన ప్రవక్త, దేవుని చేత ఏర్పాటైన ప్రవక్త సామాన్యమైన మనుషులతో ఏమని పిలిపించుకున్నాడో తెలుసా? ఒరే నిద్రపోతా అని పిలిపించు. చూడండి, నిద్ర నీకు శాపాన్ని తీసుకురావటమే కాదు, నిద్ర నీ గౌరవాన్ని కూడా తగ్గిస్తుంది. నిద్ర నీకేం చేస్తుందంటే సరైన స్థితిగతులు లేకుండా ఆర్థిక పరిస్థితులు నీకు ఎక్కువైపోలేక నీకు దిగజారిపోయే స్థితికి తీసుకురా. అది ఎటువంటి నిద్ర అంటే అపవాది చేత కలిగేది. వెలుగున్న చోట, ద్వీపాలున్న చోట వాక్యము శ్రద్ధగా వినవలసిన, ఒకవేళ ముసలోడు కాదు, వయసు పైబడి శరీరము అలసట చెంది నిద్రపోయాడు అంటానికి యవనస్తుడు అని రాయబడి కదా. ఐతుకు అనే పేరు కలిగిన యవనస్తుడు ఏం చేశాడట? జోగి నిద్రపోయిన కారణాన్ని బట్టి ఏమొచ్చింది? ఈ లోకములో రాకడ సమీపంగా ఉంటున్నప్పుడు వాక్యానికి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకుండా శరీర సంబంధమైన నిద్రాశక్తి కలిగి లేకపోతే శరీర సంబంధమైన పనుల మీద ఆసక్తి కలిగి ఉంటే కనుక మరణము నీకు తథ్యం, నాశనము నీకు తథ్యం. అదే నీ దగ్గర పొంచి ఉంది. ఒకవేళ రావచ్చు వాక్యాన్ని వింటామని, లేకపోతే అందరితో పాటు మామూలుగా వచ్చి ఉండొచ్చు, కానీ హృదయంలో ఏమి లేదు, ఆశ లేదు. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నా జీవితం గురించి మాట్లాడాలి, నేను సరిచేసుకోవలసిన వాటిని గుర్తు చేయాలి, లేకపోతే నేను నడవలసిన మార్గం గురించి నాకు తెలియజేయాలి. దేవుడు ఏదో ఒకటి ఈ రోజు నాతో ఖచ్చితంగా